రామేపల్లి మండలం కొత్తలింగాల గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన మాకు 2019లో మల్టీపర్పస్ వర్కర్లుగా తీసుకున్న తర్వాత అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత ఒక 1000 రూపాయలు పెంచి 9500 చేసిండు. ముఖ్యంగా ఏంటంటే మల్టీపర్పస్ విధానంతో ఎంత విసిగిపోతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది అది మేము మామూలు కాదు. అది సరే ఇంత విసుగుపడి ఇంత ఇబ్బంది పడ్డా కూడా ఏ నెల జీతాలు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 5వ తారీఖు లోపు మీకు గవర్నమెంట్ స్కేల్ పోస్టులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్పిండు. జనవరి నుంచి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే విలువలేదా, లేకపోతే ముఖ్యమంత్రి మాటకి డబ్బులు లేవా? డబ్బులు లేనప్పుడు ఎందుకు మాట్లాడిండు? డబ్బులు లేనప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 5వ తారీఖు లోపు మీకు డబ్బులు ఇచ్చే ఖరారు నాదన్నట్టు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవడైనా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఇప్పుడు 4 నెలల నుంచి 6 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మా సంవత్సరంలో సగం నెలలు నువ్వు డబ్బులు వేయకపోతే ఏం దీని బతకాలా, ఏం దీని పని చేయాలా? ఉదయం 6 గంటల కానించి సాయంత్రం 6 దాకా ప్రతి ఒక్కడు మమ్మల్ని బెదిరించి పని చేయించుకుంటూడే. సర్పంచ్ కానించి, సెక్రటరీ కానించి, ఎండిఓ కానించి, ఊళ్ళో పెద్ద మనుషులు కానించి ఎవడు మిమ్మల్ని బీకేస్తాం, మిమ్మల్ని దీపి చేపిస్తాం మాట అనకపోతే. బ్లీచింగ్ పౌడర్ చల్లకపోయినా ఇబ్బంది. కరోనా టైంలో కరోనాతో చచ్చిపోయినవన్నీ మేము దానం చేస్తే నాకు కరోనా వచ్చిందండి. నా కుటుంబం అంతా కరోనా వచ్చింది. ఎంత ఇబ్బంది పడ్డామో అది మామూలుగా మాటలతో చెప్పేది కదా. అది కరోనాతో చనిపోయిన వ్యక్తి మేము దహనం చేస్తారా చేయరా, గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారని ఊరు మొత్తం మమ్మల్ని తిట్టారు. తట్టుకోలేక ముక్కుకి గుడ్డలు కట్టుకొని చేతులకి బ్లౌజులు తిట్టుకొని దహనం చేస్తే వారం రోజుల తర్వాత నాకు నా కుటుంబం అంతటికి కరోనా వచ్చింది. కనీసం కరోనా వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఎవరైనా కూడా ఏమైంది నీకు, ఇగో ఈ 10 రూపాయలు తీసుకోమని అనలే. అయినా కూడా మేము ఓర్చుకొని చేస్తాము. మరి జీతాలు కూడా ఇవ్వకపోతే మేము ఏంటికి చేస్తానట్టుగా? మా భార్య పిల్లల్ని ఏం పెట్టి పోషించుకోవాలా? ఆడవాళ్ళు కూలికి పోతే ఇప్పుడు ప్రస్తుత లెక్క ప్రకారం 300 నుంచి 600, 700 రూపాయలు ఆడవాళ్ళు సంపాదిస్తారు. మాకు పడేది ఎంత? ఈ డబ్బులు కూడా ఇవ్వకపోతే బడ్జెట్ లేదంటే మరి బడ్జెట్ లేనప్పుడు పని ఎందుకు చేయించుకుంటున్నాం మాతో? వద్దని చెప్పు. మీరు గ్రామ పంచాయతీ వర్కర్లు ఒక్కరు కూడా రాబాకండి. ముఖ్యమంత్రి గారిని ఏమను, ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసుకోమను, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమను. గ్రామాలలో వచ్చి ఊడ్చుకోమను, డ్రైనేజీలు బాగు చేసుకోమను. డ్రైనేజీలు బాగు చేయాలా, ఊడవాలా, కరెంట్ వేయాలా, బ్లీచింగ్ పౌడర్ చల్లాలా, వాటర్ ట్యాంక్ ప్రతి వారం ట్యాంక్ కడగకపోతే అదొక సమస్య మాకు. అంటే ఇంత శుభ్రమైనటువంటి పనులు చేస్తున్నా కూడా కనీసం మా జీతాలు కాడికి వచ్చేటప్పుడే డబ్బులు ఉండవా? పని చేస్తుంటే ఊళ్ళో ఇస్తారు కదా, ఛాయ్ కూడా ఇవ్వరండి. ఒక్క ₹1 బిల్ల కూడా ఇయ్యరు. అసలు ఎందుకు ఇవ్వాలా? మీకు జీతాలు రావట్లేదా? మీకు ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వట్లేదా? అసలు పండగ నాడు పోయాడు ఇదిరే ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వాలన్నా మీకు 9500 రూపాయలు తీసుకుంటారు అని మాట్లాడతారు. ఇప్పుడు మాకు 5 నెలలు అండి జీతాలు రాక. నువ్వు పని చేయించుకుంటుంటే జీతాలు ఇవ్వైతే ఏంటంటే మా ఒక్కల ఈ గ్రామ పంచాయతీ వర్కర్ల వరకే నీకు బడ్జెట్ లేదా? ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఎట్లా వస్తున్నాయి డబ్బులు? అసలు కరెంటు ఏఈ గారికి 1,50,000 అట జీతం. అంటే నెలకి ఒక రోజుకి 5,000 ఆయనకి. మాకెంత? ఆయన 1.5 రోజులు మాకు నెలతో సమానం. ఆయన 1.5 రోజులు మాకు నెల జీతంతో సమానం. అంటే సంవత్సరం 1,50,000 జీతం తీసుకుంటోడికి బడ్జెట్ ఉంది. 9,500 రూపాయలు తీసుకునే మాకు బడ్జెట్ లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు మీ ద్వారా నేను ఒక మాట చెప్తానా, దీన్ని మీరు హైలైట్ చేయండి చెప్తాను నేను. పోయినసారి కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తేనే తగిన మూల్యం చెల్లించుకోండి. సాక్షాత్తు అసెంబ్లీలో మీరు ఎవరు చెప్తుంటారు, ఎవరు ఎగురుతారు నా కరకే మీకు అసలు ఈ 9,500 రూపాయలు ఇటమే ఎక్కువ అని చెప్పి మాట్లాడిండు ఆయన. మేము గ్రామ పంచాయతీ వర్కర్లను మొత్తం కట్టుకట్టి, మాకు పార్టీతో సంబంధం లేదు, కట్టి కేసీఆర్ని ఏ విధంగా గద్దె దింపాలనో ప్లాన్ వేసుకొని సక్సెస్ అయినాం. ఖచ్చితంగా అంతకు రెట్టింపు రేవంత్ రెడ్డి గారిది. కాకపోతే అసలు మల్టీపర్పస్ వర్కర్లమే కాదు. రేవంత్ రెడ్డి అంటున్నాడు ప్రజాప్రభుత్వము, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం చూసుంటావు కదా. ఇందిరమ్మ రాజ్యం అయ్యా, ప్రజాప్రభుత్వం అని ఆయన చెప్పుకోవటం, సంకలకరించుకోవటం కాదండి. జనం చెప్పాలా, ప్రజలు చెప్పాలా. మాలాంటి చిన్న ఉద్యోగం చేసిన వాళ్ళు చెప్పరబ్బా, మహనీయుడు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాడు, మాకేం జీతం ఆదాయాలు ఎత్తండి నువ్వు మేము చెప్పుకోవాలా?
రైతులకు చక్కగా రైతు బంధు పడుతుంది, రైతు బీమా పడుతుంది. నేను మొన్న ఒక మీటింగ్లో నువ్వు వినలేదా? ఇందిరమ్మ అన్నారు, ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు నన్ను రేవంత్ అన్న అంటారు అని వాళ్ళతో పోల్చుకుంటాడు. మరి వాళ్ళు డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటాడు జే కానీ అది మా క్యారెక్టర్. డబ్బులు ఇచ్చి కూలి ఇచ్చి జే కొట్టించుకుంటాడు కానీ మాది కామేపల్లి మండలం కొత్తలేం కావాలండి. రైతు బంధు ఎంతమందికి పడదో, 2 లక్షల రూపాయలు ఎంతమందికి రుణమాఫీ అయ్యో మా ఊరు అని నేను చూపిస్తా. 130 మందికి కూడా కాలే, 130 మంది కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే. 50,000 రూపాయల నుండి కూడా రుణమాఫీ కాలేదని ఇప్పుడు నేను నిరూపిస్తా మా ఊళ్ళో. నువ్వు గవర్నమెంట్ పని చేసుకుంటే ఇట్లా గవర్నమెంట్ తిడతాను, మరి ఏం నీకు భయం అయితే లేదా? తిట్టలేదండి, మేము తిడతలే. ఆయన ఘనకార్యాలు చెప్తాను, మేమెందుకు తిడతాం ఆయన్ని? మాకేమవుతుంది ఆయన తిడితే? ఆయన ఘనకార్యాలు చెప్తాను. ఇప్పుడు అన్ని ఇస్తామని మీరే అన్నారు కదా, అన్ని ఇస్తండి కదా, మీరు ఎట్లా మాట్లాడతారు? అన్ని ఎందుకు మాట్లాడతామండి? అన్ని ఎందుకు మాట్లాడతాం? కడుపు మండి ఆకలి. ఇప్పుడు మా సెక్రటరీ గారికి ఫోన్ చేయండి, 4 నెలలు వెళ్ళి 5వ నెల తగులుతుంది, 5 నెలల జీతం లేదు, ఇచ్చేది లేదు. కూడా జేబులు సెక్రటరీ కూడా చాలా మంది జేబుల నుంచి వెళ్ళి పైసలు పెట్టుకుని వాళ్ళు కూడా అయిపోయిందట కదా. సెక్రటరీలు కూడా ఇప్పటికి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు చిల్లర పెట్టుకునేవాళ్ళు. మా సెక్రటరీ రీసెంట్గా 2 లక్షల రూపాయలు పెట్టిండు. ఆయన ఆడుతాడు పాపం. బడ్జెట్ లేదు, జనరల్ పనులు లేదు, టీఎస్బీఎస్ ఏదో అన్నారు, టీఎస్బీ పాసుల్లో ఏమన్నారు, అది లేదు. బడ్జెట్ అన్నారు, ఇప్పుడు ఇంతవరకు బడ్జెట్ ఏ గతి లేదు. శతక్క గారు అంటున్నట్టుగా మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు అయిన పరిస్థితి అయ్యాలి తెలవదా శతక్కకి? ఏం చేస్తారు మరి ఇప్పుడు? మీకు జీతాలు 5 నిమిషాలు పైసలు లేవంటారు, ఏంది నెక్స్ట్ కార్యాచరణ ఏం చేస్తారు? మరి బంద్ చేస్తా అంటారా, లేకపోతే ఊళ్ళల్లో ఏమంటారు? మరి ఊళ్ళల్లో కూడా వాళ్ళు బాధపడతారండి. ఇప్పుడు గ్రామస్తులు ఏమంటారు, మీకు డబ్బులు ఇవ్వాలన్నాయా, మీరు మంచిగానే పని చేస్తారు, మాకు బాగానే రోడ్లు మంచి శుభ్రం చేస్తారు, డ్రైనేజీలు శుభ్రం చేస్తారు, కరెంటు బాగానే వేస్తారు, తర్వాత నీళ్లు మంచిగానే ఇస్తారు. మరి మేమేం చేసాం అబ్బా? మేము ఇంటి పనులు కడతానే ఉన్నాం, మాదేమో తప్పు ఉందా? మేము ఇంటి పనులు కడతాను, ఇంటి పనులు కట్టగానే చక్కటి తీసుకుని ట్రెజర్లు వేస్తాడు, ఆ ఏడు పోతానే తెలవట్లే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. పివి నరసింహరావు గారు గవర్నమెంట్లో శుక్రామ్ అని టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రికి పనిచేసిండు. ఆయన ఇంటి మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏంటి, ఒక 5 గుంటల బత్తాలని డబ్బులు మూట కట్టి భారీ గోడమటి పడేసిండట. ఆ సాయిగా ఒకడు చిత్తు కాగితాలు ఇరుకుని పోయేటోడు, ఇదేందో మూట చిత్తు కాగితాల మూట అని చూస్తాక డబ్బులు మూట అట. ఈ చిత్తు కాగితాల మూట అట పడేసి డబ్బులు మూట వేసుకొని పోయిందట. అట్ట అయింది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రావటం. చిత్తు కాగితాలు ఎట్టుకోవడానికి డబ్బులు మూట దొరికినట్టుగా వెనక ముఖ్యమంత్రితనం వచ్చింది. ఇక డబ్బులు ఆడి చూస్తాయి. చిత్తు కాగితాలు ఏరుకునేటోడికి డబ్బులు మూట దొరికింది, మంత్రి కూడా కావాలనికి ముఖ్యమంత్రితనం వచ్చింది, డబ్బులు దొరకలేదు అంటున్నావు. మరి ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన కానీ ఎంతోమంది ముఖ్యమంత్రితనం చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు దొరికినాయి, ఇక ఒక్కడికి ఎందుకు దొరకటలే? సాధ్యంగానే హామీలు ఇత్తివి, ఆడవాళ్ళకి 2,500 అయిపోయింది. చెయ్యాలని ఉన్నాడు కానీ మొత్తం కేసీఆర్ అంతా అప్పులకు ఉప్పు వేసినాడు, పైసలు ఏమి లేవట. కేసీఆర్ వేసిన అప్పులకే వడ్డీలు కడతానట. నేను కూడా అంట, నాకు కూడా చేయాలనే ఉందిలే కానీ మరి చేత కావట్లేదు అంట. చేతగానోడు ఏం మాట చెప్తాడు? చేతగానోడు చెప్పే మాట ఏంది? నేను ఈ మోపున అంతరిక్షాన్ని కూడా చూడని పాకాలని ఉంది, లిచ్చం లేకుండా ఎక్కాలని ఉంది, కానీ చేత కావట్లేదు. అంతరిక్షానికి కూడా నేను నడవాలని ఉంది నాకు, మరి నాకు చేతన కావట్లేదు. మరి నేనేం చేశాను? చేతనే చెప్తా. నాకు చాకపాటాలు తగిలింది, అయిపోయింది.